Hello, my dear friends, welcome back to my channel. Today, let's learn a very useful English questions that we can use in our daily life. సో మనము తెలుగు సెంటెన్సెస్ని మనం డైలీ లైఫ్లో ఎక్కువగా యూజ్ చేసే కొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా ఈజీగా మాట్లాడాలో నేను సింపుల్ ట్రిక్లో చెప్తాను. సో తెలుగులో మనం ఎక్కువగా అడుగుతూ ఉంటాము వేరే వాళ్ళని, నువ్వు ఎంతసేపు తిన్నావు, ఎంతసేపు పడుకున్నావు, అండ్ ఎంతసేపు చదివావు, అండ్ ఎంతసేపు రాసావు, అండ్ ఎంతసేపు నడిచావు, అండ్ ఎంతసేపు డ్యాన్స్ చేసావు. ఇవన్నీ సెంటెన్సెస్ని ఈజీగా మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇవన్నీ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఈజీగా ఎలా మాట్లాడాలో నేను మీకు చెప్తాను. సో జస్ట్ మనం దీన్ని 2 వర్డ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. హౌ లాంగ్ అనే పదాన్ని యూజ్ చేసి దాని పక్కన డిడ్ యూ అనే ఈ పదాన్ని ఉపయోగించి వర్బ్ని ఫస్ట్ ఫామ్లో యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎంతసేపు పడుకున్నావు అని అడగాలనుకోండి, హౌ లాంగ్ డిడ్ యూ స్లీప్. అండ్ అలాగే ఎంతసేపు తిన్నావు అని అడగాలనుకోండి, హౌ లాంగ్ డిడ్ యూ ఈట్. సో ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుంది. అండ్ అలాగే ఎంతసేపు రాసావు అని అడగాలనుకోండి, హౌ లాంగ్ డిడ్ యూ రైట్. సింపుల్. అండ్ అలాగే ఎంతసేపు నడిచావు అని అడగాలనుకోండి, హౌ లాంగ్ డిడ్ యూ వాక్. అండ్ ఇలాగా ఈ విధంగా మనము హౌ లాంగ్ అనే 2 వర్డ్స్ని యూజ్ చేసి ఇంగ్లీష్ని ఈజీగా మాట్లాడవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతసేపు పని చేశారు అని అడగాలి. కింద కామెంట్ సెక్షన్లో మీరు మీ కామెంట్ని కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, share and subscribe to my channel for more English learning videos.